అద్భుత శక్తి నింపుతుంది. అంధకారమైన ప్రకాశం వచ్చు వెంటనే, నీ ఒక్క మెరుపుతో బాబా జీవితమే మారెను. ఓదార్పు మదికి కలుగుతుంది, ఓదార్పు మదికి కలుగుతుంది. కష్టాలన్నీ తీరుతాయి. నీ స్మృతి బాబా ఒక అద్భుత శక్తి నింపుతుంది. నీ స్మృతి కస్తూరి ఉల్లాసాన్ని మనసుకు, సత్యమే ఈ వాక్కు పొందాము మేము సకలము. కనుకని ఈ గాఢ ప్రేమ, కనుకని ఈ గాఢ ప్రేమ జీవితమే వసంతమాయే. నీ స్మృతి బాబా ఒక అద్భుత శక్తి నింపుతుంది. ఈతలకు గంగాజలం తొలగును మదిలోని మలినము. మోము తేజోమయమౌను సంతోష కుసుమాలు వికసించు. ఇదే నిత్యమైన మహిమ, ఇదే నిత్యమైన మహిమ ప్రాణదానం చేస్తుంది. నీ స్మృతి బాబా ఒక అద్భుత శక్తి నింపుతుంది. నీ స్మృతి బాబా ఒక అద్భుత శక్తి నింపుతుంది. అంధకార జీవితాన, అంధకార జీవితాన మరల జ్యోతి వెలుగుతుంది. నీ స్మృతి బాబా ఒక అద్భుత శక్తి నింపుతుంది. అంధకార జీవితాన మరల జ్యోతి వెలుగుతుంది. నీ స్మృతి బాబా ఒక అద్భుత శక్తి నింపుతుంది. ఓం శాంతి. మురళీ డేట్ 7/7/2026. మధురమైన పిల్లలు, మిమ్మల్ని విశ్వాధికారులుగా తయారు చేసేందుకు తండ్రి వచ్చారు. మేము వారి సమ్ముఖంలో కూర్చొని ఉన్నామనే నష మీకుండాలి.
ప్రశ్న: కర్మల గుహ్య గతిని తెలుసుకున్నవారు ఏ పురుషార్థాన్ని తప్పకుండా చేస్తారు? జవాబు: స్మృతిలో ఉండు పురుషార్థాన్ని తప్పకుండా చేస్తారు. ఎందుకంటే స్మృతి ద్వారానే పాత లెక్కాచారాలు సమాప్తమవుతాయని వారికి తెలుసు. ఆత్మ ఒకవేళ పాత లెక్కాచారాన్ని, కర్మభోగాన్ని సమాప్తి చేసుకోకుంటే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. పదవి కూడా భ్రష్టమైపోతుంది. పునర్జన్మ కూడా అటువంటిదే లభిస్తుందని వారికి తెలుసు. ఓం శాంతి. పిల్లలు బాప్దాదాని సమ్ముఖంలో చూసినప్పుడు వారి సంతోషమనే పాదరస మట్టం అపారంగా పెరిగిపోతుంది. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ శివబాబా బ్రహ్మతనువులో వచ్చి ఉన్నారని కూడా పిల్లలకు తెలుసు. ఏం చేసేందుకు వచ్చారు? మనల్ని స్వర్గానికి అధికారులుగా చేసేందుకు వచ్చి ఉన్నారని పిల్లల్లో నష పెరిగి ఉంది. మనతోనే యోగ్యులుగా చేస్తున్నారు. పిల్లలందరికీ తెలుసు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యే యుక్తులు మనకు పదే పదే తెలియచేస్తున్నారు. ఇది చాలా సహజమైన యుక్తి, చాలా సహజ స్మృతి పిల్లలకు నేర్పిస్తారు. అజ్ఞాన కాలంలో ఏ తండ్రికైనా కొడుకు జన్మిస్తే మాకు వారసుడు జన్మించాడని భావిస్తారు. ఈ సమయంలో తండ్రి వచ్చి పిల్లలైన మనలను దత్తత తీసుకుంటారని మీకు తెలుసు. నిజానికి మీరంతా శివబాబా పిల్లలే. కానీ మనకు తెలియచేసేందుకు, మనము వారి నుండి వినేందుకు తండ్రి మనల్ని తమ వారిగా ఎలా చేసుకుంటారో శివబాబా ఈ బ్రహ్మ తనువు ద్వారా మీ తండ్రినైన నేను మిమ్మల్ని స్వర్గాధికారులుగా తయారు చేస్తానని చెప్తూ ఉన్నారు. పతితమైన మీ ఆత్మ ముక్తిధామానికి కానీ జీవన్ముక్తి ధామానికి కానీ వెళ్ళలేదు. మీరంతా ఒకే తండ్రి పిల్లలు. అందరూ తండ్రి ఆస్తిని తీసుకోవాలి. అనేక మంది పిల్లలు ఉన్నారు, వృద్ధి చెందుతూ ఉంటారు, బాబా దత్తత తీసుకుంటూ ఉంటారు. ఓ ఆత్మలారా, ఇప్పుడు మీరు నా సంతానము. మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. మనకు తండ్రి లభించారు. వారిని అర్ధకల్పం నుండి స్మృతి చేస్తూ వచ్చాము. దీనిని ఎప్పుడూ మర్చిపోకండి. అర్ధకల్పం నుండి ఆత్మ ఈ శరీరం ద్వారా ఓ పతిత పావన, ఓ దుఃఖహర్త సుఖకర్త అని స్మృతి చేస్తూ వచ్చింది. ఎందుకంటే ఇది రావణ రాజ్యం కదా. ఇప్పుడు ఎవరైనా మేము చాలా సుఖంగా ఉన్నాము, మాకు ఇన్ని కోట్ల ఆస్తి ఉంది అని, ఇన్ని మిల్లులున్నాయి, కర్మాగారులు మొదలైనవి ఉన్నాయి అనుకున్న అవన్నీ అల్పకాలికమైనవి మాత్రమే. అంతిమ సమయంలో త్రాహే రక్షించండి రక్షించండి అని చాలా అరవవలసి వస్తుంది. దుఃఖపు పర్వతాలే విరిగి పడతాయి. ఇంత గొప్ప ఆస్తి క్షణంలో సమాప్తమైపోతుంది. మీకు తండ్రి నుండి సెకండులో వారసత్వము లభిస్తుంది. మీకు సెకండ్లో స్వర్గ చక్రవర్తి పదవిని ఇస్తానని తండ్రి చెప్తున్నారు. ఈ పాత ప్రపంచం సమాప్తమైపోతుంది. యుద్ధాలు జరుగుతాయి, ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. శుభ్రం అవ్వాలి కదా. మీ ఆత్మ కూడా ఇప్పుడు పవిత్రం అవుతూ ఉంది. పిల్లలు ఎంత శ్రమ చేస్తారో బాప్దాదా ఇరువురు అర్థం చేసుకోగలరు. తండ్రి నుండి ఆస్తిని తీసుకునే శ్రమ చాలా తక్కువగా చేస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. వారు ఆత్మలకు తండ్రి నిరాకారుడు. ఆత్మలైన మనము వారిని పిలుస్తాం కదా. పతితమైన మీ ఆత్మ పావనంగా ఎలా తయారవుతుందో తండ్రి చెప్తారు. పతిత పావనులు ఒక్క తండ్రి మాత్రమే కదా. నీటి నదులు పతిత అయినట్లయితే వెంటనే వెళ్ళి మునక వేసి రావచ్చు కదా. గంగా స్నానాలు ఎన్నో చేస్తారు, అయినా పతితులుగానే ఎందుకున్నారు? రాత్రింబగుళ్ళు ఇదే మంత్రం జపిస్తూ ఉంటారు. పతిత పావన సీతారామనగా అందరి భక్తులు లేక సీతలు, రక్షకుడైన రాముడు ఒకే పరంపిత పరమాత్మ. వారే పతిత పావనులు. పతులుకే పతి. వారెప్పుడు వస్తారో అప్పుడే పావనంగా చేస్తారు. ఇప్పుడు మీరు నా శ్రీమతమును అనుసరించాలి.
వేరెవ్వరు మతమును అనుసరించకండి అని తండ్రి చెప్తారు. భక్తి ద్వారా భగవంతుడు లభిస్తారని వారనుకుంటారు. భక్తి ద్వారా భగవంతుడు లభించినట్లయితే భక్తులను రక్షించేందుకు భగవంతుడు వస్తారని ఎందుకు చెప్తారు? రక్షించేందుకు భక్తులకు ఏ ఆపద వచ్చింది? ఎప్పుడైనా ఏదైనా ఆపద వచ్చినప్పుడు రక్షించడం జరుగుతుంది. మీరు ఎంత దుర్గతి పొంది ఉన్నారో తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇది రవరవ నరకం. అందరూ దుఃఖితులుగా, రోగులుగా ఉన్నారు. ఇంటింటిలో ఏమేమో జరుగుతూ ఉన్నాయి చూడండి. దుఃఖమే దుఃఖముంది. అందుకే బాబా మా దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇవ్వండని పిలుస్తారు. భారతదేశంలోనే సదా సుఖం ఉండేది. ఇప్పుడు సదా దుఃఖముంది. ఇది భారతదేశం మాట. మిగిలిన ఖండాలే వేరు. అవి తర్వాత వస్తాయి. కొందరు 60 జన్మలు, కొందరు దానికంటే తక్కువ జన్మలు తీసుకుంటారు. దేవతా ధర్మం వారు 84 జన్మలు తీసుకుంటారు. ఈ లెక్క అనుసారం అర్ధకల్పం తర్వాత ఎవరు వస్తారో వారు 84లో సగం జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. అందరూ 84 జన్మల చక్రంలో తిరగాలని లేదు. మనుషులకు ఏం తోస్తుందో అది మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా అవినాశి జ్ఞానరత్నాలతో జోలిని నింపుకుంటున్నారు. రత్నాలు చాలా విలువైనవి. తండ్రి చాలా సహజంగా అర్థం చేయిస్తున్నారు. ఓ పతిత పావన, వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండని మీరు పిలిచినందున నేను వచ్చినానని తండ్రి చెప్తారు. పావనంగా అయి స్వర్గానికి అధికారులుగా అవుతామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మనులను రాతి బుద్ధి నుండి పారస బుద్ధిగా, రాతి నాతుల నుండి పారస్నాతులుగా తయారు చేసేందుకు శివబాబా వచ్చారు. భక్తి మార్గంలోని చిత్రాలన్నీ రాతితో తయారు చేయబడి ఉన్నాయి. ఆ రాతి మూర్తులు వద్దనే తలలు బాదుకుంటారు. తండ్రి చెప్తారు, మీరు ఎంత శ్రమ చేసినా లాభమేమీ ఉండదు. ఇంతకుముందు మిమ్మల్ని మీరు బలి చేసుకునేవారు. అయినా లాభం ఏం జరిగింది? దేవీ సాక్షాత్కారాలు అయి ఉండవచ్చు. తర్వాత ముందు ఎలా ఉండినారో అలాగే ఉండిపోయారు. సంగమ యుగంలో ఒకే ఒక్కసారి పతిత పావనులైన తండ్రి వస్తారు. సత్యయుగంలో భక్తి మార్గంలోని విషయాలు ఉండనే ఉండవు. తలను ఖండించుకోండి, ఇది చేయండి అని తండ్రి చెప్తారు. భక్తి మార్గంలో అనేక రకాలుగా ఏమేమో చేస్తూ ఉంటారు. ఇంతకుముందు దేవీలకు మనుషులకు బలి ఇచ్చారు. మీరు పరివర్తన అయినప్పుడు దేవతలుగా ఉండేవారని తండ్రి చెప్తారు. ఇప్పుడు ఎంత రాతి బుద్ధి గలవారిగా అయ్యారు. మీకు స్వర్గ సామ్రాజ్యాన్ని ఇచ్చాను. ఎన్ని బంగారు వైడూర్యాలు, మహల్లు ఉండేవి. అపారమైన సంపద ఉండేది. అదంతా ఏం చేశారు? ఇప్పుడు మీరు ఎంత దుఃఖితులుగా అయ్యారో చూడండి. మీరు వాస్తవంగా దేవీ దేవతా ధర్మానికి చెందిన వారుగా ఉండేవారు కదా. ఇప్పుడు మీరు పూర్తిగా రజో తమోలోకి వచ్చేశారు. దేవీ దేవతా ధర్మానికి చెందిన మీరు మళ్ళీ స్వయాన్ని హిందువులని ఎందుకు చెప్పుకుంటారు? మిగిలిన అన్ని ధర్మాల వారు తమ తమ ధర్మాలనే ఒప్పుకుంటారు. ధర్మము చెప్పుకుంటారు. మిగిలిన అన్ని ధర్మాల వారు తమ తమ ధర్మాన్ని ఒప్పుకుంటారు. ధర్మం ఒక్కటే ఉంటుంది కదా. ముస్లిమానిది ముస్లిమాన్ ధర్మము, క్రైస్తవులది క్రైస్తవ ధర్మము నడుస్తూ వస్తుంది. మీకు ఏమైంది? మీరు చాలా సుఖంగా, పవిత్రంగా, సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. ఇప్పుడు ఎంత వికారులుగా అయ్యారు. మనము సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారం. మళ్ళీ సంపూర్ణ వికారులుగా ఎలా అయ్యామో ఎవరికీ తెలియదు. 84 జన్మలు తీసుకుంటూ సతో నుండి తమోగా అయ్యారు. ఇప్పుడు పూర్తిగా తమో ప్రధానంగా పతితులుగా అయిపోయారు. సత్యుగం నుండి కలియుగం తప్పకుండా వస్తుంది. అన్ని ధర్మాలు సతో రజో తమోలో రావాల్సిందే, వృద్ధిని పొందాల్సిందే. మీరు కూడా వృక్షంలో ఉన్నారు కదా. వృక్షంలో చూడండి, చివర్లో బ్రహ్మ నిల్చొని ఉన్నారు.
వృక్షం పైన శిఖ భాగంలో బ్రహ్మ 84 జన్మలు తీసుకొని వెళ్ళి అంతిమంలో నిల్చొని ఉన్నారు. కింద బ్రాహ్మణులుగా కూర్చున్న మీరు మళ్ళీ అంతిమంలో పతిత శూద్రులుగా అయ్యారు. మళ్ళీ కింద రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. మీరు కూడా శూద్రులుగా ఉండేవారు, ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. వృక్షంలో చాలా మంచి వివరాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు రాజయోగ తపస్సు చేస్తున్నారు. మీ స్మృతి చిహ్నం నిలిచి ఉంది. ఇది చైతన్య దిల్వాడా మందిరం. అది జడమైన సత్యుగంలో ఇది ఉండేది కాదు. ఈ సమయంలో మీరు మీ స్మృతి చిహ్నాలు చూస్తున్నారు. మీరు ప్రాక్టికల్గా సత్యమైన దిల్వాడా మందిరంలో చైతన్యంగా కూర్చొని ఉన్నారు. స్వర్గస్థాపన జరుగుతూ ఉంది. మళ్ళీ స్వర్గంలోకి వచ్చినప్పుడు ఈ మందిరాలు మొదలైనవి ఉండు. మమ్మ బాబా పిల్లలు కూర్చొని ఉన్నారు. ఖచ్చితంగా ఇది మీ మందిరమే. పేరు కూడా మధువనం చైతన్య దిల్వాడా మందిరము అనే పేరు పెట్టబడి ఉంది. మళ్ళీ భక్తి మార్గంలో ఎప్పుడు ప్రారంభమవుతుందో అప్పుడు మందిరాలను మళ్ళీ నిర్మిస్తారు. తండ్రి మిమ్మల్ని చాలా ధనవంతులుగా చేస్తారు కనుక మీరు మళ్ళీ వారి మందిరాలను నిర్మిస్తారు. శివుని మందిరాలను ఒక్కరే నిర్మించరు. యథాయోగ్యత యథాశక్తి అనుసారం అందరూ నిర్మిస్తారు. పూజ్యులుగా ఉన్న మనం ద్వాపర యుగంలో పూజారులుగా అయ్యామని మీకు తెలుసు. ఇది శ్రీమంతులుగా తయారు చేసిన శివబాబాకు భక్తి మార్గంలో మళ్ళీ మీరు మందిరాలను నిర్మిస్తారు. ఈ విషయాలను ఇప్పుడు మీకు మాత్రమే తెలుసు కనుక ఇప్పుడు పురుషార్థం చేసి మళ్ళీ రాజాదిరాజులుగా అవ్వాలి. సత్యుగంలో మహారాజులని, త్రేతాయుగంలో రాజులని అంటారు. తర్వాత మళ్ళీ ప్రపంచం పతితమైనప్పుడు మహారాజులు, రాజులు అందరూ పతితులుగా అవుతారు. వారు నిర్వికారి మహారాజులు మందిరాలను నిర్మించి పూజిస్తారు. మొట్టమొదట శివుని మందిరాలు నిర్మిస్తారు. తర్వాత దేవతలకు నిర్మిస్తారు. స్వయం మీ మందిరాలను మీరే నిర్మించి పూజిస్తారు. 84 జన్మలు తీసుకుంటారు కదా. అర్ధకల్పం మీరు పూజ్యులుగా ఉండి తర్వాత అర్ధకల్పం పూజారులుగా అవుతారు. మనుషులు మీరే పూజ్యులు, మీరే పూజారులు అని భగవంతుని గురించి అనుకుంటారు. అంతా మీరే ఇస్తారు కానీ మీరే తీసుకుంటారని కూడా అంటారు. మంచిది. వారే ఇచ్చి వారే తీసుకున్నప్పుడు మీరెందుకు చింతిస్తారు? మీరు నిమిత్తులైనట్లే కదా. మరి ఏడవాల్సిన అవసరం ఏముంది అని బాబా ఆత్మలకు అర్థం చేయిస్తారు. తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు నెంబర్ వారుగా ఆత్మాభిమానులుగా అవుతారు. కొందరు అసలు తండ్రిని స్మృతి చెయ్యరు, ఆత్మ అభిమానులుగానే ఉండరు. అరే మీరు ఆత్మలు, పరమాత్మ మిమ్మల్ని చదివిస్తున్నారని ఇక్కడ ఎంతగా అర్థం చేయించబడుతుంది. ఆత్మలోనే సంస్కారం ఉంటుంది. ఆత్మనే బ్యారిస్టర్గా, మెజెస్టిక్గా అవుతుంది. రేపేమవుతుందో. ఒకవేళ ఆత్మ తమ తండ్రిని బాగా స్మృతి చేస్తూ ఉంటే అమరలోకానికి వెళ్ళి జన్మ తీసుకుంటుంది. మృత్యులోకంలో మళ్ళీ మరో జన్మ తీసుకోదు. ఒకవేళ ఏదైనా లెక్కాచారం మిగిలి ఉంటే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. కర్మభోగాన్ని అనుభవించి సమాప్తం చేసుకోవలసి ఉంటుంది. అప్పుడు ఉన్నత పదవి లభించదు. ఈ కర్మల గుహ్యగతిని తండ్రి తమ పిల్లలకు మాత్రమే అర్థం చేయిస్తారు. సత్యుగం సతో ప్రధానమైనది కూడా పిల్లలకు తెలుసు. అక్కడ ప్రతి వస్తువు సతో ప్రధానంగా ఉంటుంది. కృష్ణుడు ఆవులను సంభాలన చేసేవాడని చెప్తారు. రాజులు ఎక్కడైనా ఆవులు సంభాలన చేస్తారా? ఇలాంటి విషయాలేవీ ఉండవు. సత్యయుగంలో ఆవులు కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయని చూపిస్తారు. వాటిని కామధేనువు అని కూడా అంటారు. జగదంబ సరస్వతి కూడా కామధేనువే. 21 జన్మలకు అందరి మనోకామనల్ని పూర్తి చేస్తుంది. మీరు కూడా కామధేనువులే.
బాగా ఎక్కువగా పోల్చి ఆవులకు కూడా పాలిచ్చే ఆవులకు కూడా అదే పేరు పెట్టారు. రాజుల ఇంట్లో చాలా ఫస్ట్ క్లాస్ అయిన ఆవులుంటాయి. ఇక్కడ రాజుల వద్దనే అలాంటి మంచి మంచి ఆవులు ఉన్నప్పుడు స్వర్గంలో ఇంకెంత సుందరంగా ఉంటాయి. అక్కడ ఎలాంటి దుర్వాసన మొదలైనవి అసలుండవు. ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తారు, మిమ్మల్ని సుగంధ పుష్పాలుగా తయారు చేసి నాతో తీసుకొని వెళ్ళేందుకు నేను వచ్చాను. ఓ పతిత పావన రండి, పతిత ప్రపంచంలో పతిత శరీరంలో రండి అని నన్ను పిలుస్తారు. ఇక్కడ పతితులున్నారు, అక్కడ పావన దేవతలుంటారు. మీరు కూడా పతితుల నుండి అలాంటి పావన పరిస్థాలుగా అవుతారు. సత్యుగ దేవతలను సూక్ష్మవతన వాసులను పరిస్థాలని ఇప్పుడు మీరు పరిస్థాలుగా పవిత్రులుగా అవుతారు. తండ్రి ఎంత సహజమైన శిక్షణ ఇస్తారు. ఇక్కడకు వచ్చినప్పుడు వెలుపలి బంధుమిత్రులు, ఇల్లు, వ్యాపారాలు, వ్యవహారాలు మొదలైన వాటిని స్మృతి చేసుకోరాదు. తండ్రి సమ్ముఖంలో వచ్చారు కదా, యోగం సంపదన జమ చేసుకునేందుకు ఇక్కడకు వచ్చారు కనుక అందులో తత్పరం అయిపోవాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలం డబల్ నమస్తే. నమస్తే. ధారణ 1వ పాయింట్. శిక్షల నుండి ముక్తులుగా అయ్యేందుకు అన్ని పాత లెక్కాచారాలను యోగ బలంతో సమాప్తం చేసుకోవాలి. నిమిత్తులై అన్నీ సంభాలన చెయ్యాలి. ఏ విషయాలలోన చింత చెయ్యరాదు. ఆత్మ అభిమానులుగా అవ్వాలి. 2వ పాయింట్. ఇది సంపాదన చేసుకునే సమయం. ఇందులో ఇల్లు, వ్యాపారాలు, వ్యవహారాలు మొదలైన వాటిని గుర్తు చేసుకోరాదు. పరిస్థాలుగా అయ్యేందుకు ఒక తండ్రి స్మృతిలో ఉండే పురుషార్థం పూర్తిగా చేయాలి. వరదానం. స్మృతి యొక్క సర్చ్ లైట్ ద్వారా వాయుమండలాన్ని తయారు చేసే విజయీ రత్నభవ. సేవాదారి ఆత్మల మస్తకంపై విజయ తిలకం దిద్దబడి ఉంది. కానీ ఏ స్థానానికి సేవ చేయాలో ఆ స్థానంపై సేవ చేసేందుకు ముందు నుంచి సర్చ్ లైట్ యొక్క కాంతిని వేయాలి. స్మృతి యొక్క సర్చ్ లైట్ ద్వారా ఎటువంటి వాయుమండలం తయారవుతుందంటే అనేక మంది ఆత్మలు సహజంగానే సమీపానికి వచ్చేస్తారు. తర్వాత తక్కువ సమయంలో 1000 రెట్లు సఫలత జరుగుతుంది. అందుకు మేము విజయీ రత్నాలము అనే దృఢ సంకల్పం చేసినట్లయితే ప్రతి కర్మలో విజయం ఇమిడి ఉంటుంది. స్లోగన్. ఏ సేవ అయితే స్వయాన్ని లేక ఇతరులని డిస్టర్బ్ చేస్తుందో ఆ సేవ కాదు. అవ్యక్త సూచన. జ్వాల స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతి అనుభవం చేయండి. జ్వాల రూపంగా అయ్యేందుకు సదా ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి అనే చింత సదా ఉండాలి. వెళ్ళాలి అనగా ఉపరాం. మీ నిరాకారి ఇంటికి వెళ్ళాలంటే మీ వేషాన్ని అదే విధంగా తయారు చేసుకోవాలి. కనుక వెళ్ళాలి. అంతేకాక అందరినీ వాపస్ తీసుకొని వెళ్ళాలి. ఈ స్మృతి ద్వారా స్వతహాగానే సర్వ సంబంధాలు, సర్వ ప్రకృతి యొక్క ఆకర్షణల నుండి ఉపరామనగా సాక్షిగా అయిపోతారు. సాక్షిగా అయినందున సహజంగానే తండ్రికి సాతిగా మరియు తండ్రి సమానంగా అయిపోతారు. ఓం శాంతి.
నీపై ప్రేమతో మా జీవితాన్నర్పిస్తాము. నీపై ప్రేమతో మా జీవితాన్నర్పిస్తాము. నీ అడుగు జాడలలో నడుస్తూ నీ ఖ్యాతి విఖ్యాతి చేస్తాము. నీపై ప్రేమతో శ్వాసమరి సంకల్పంలోను నీ గుణగానం చేస్తాము. స్వప్నంలో కూడా దేహాభిమానం రానివ్వము, దేహాభిమానం రానివ్వము. లోకహితము కొరకు మేము శుభ చింతన చేస్తాము. నీ అడుగు జాడలలో నడుస్తూ నీ ఖ్యాతి విఖ్యాతి చేస్తాము. నీపై ప్రేమతో దర్పణంలో అందరూ నిత్యం నిన్ను దర్శిస్తారు. నీ అడుగు జాడలలో నడుస్తూ నీ ఖ్యాతి విఖ్యాతి చేస్తాము. నీపై ప్రేమతో నయనాలలో సతతము నీ రూపమే ఉన్నది. ఒక్క నీవే అనవరతం నా మనసులో ఉన్నావు, నా మనసులో ఉన్నావు. దివ్యలోకము కనిపించే దైవీ గుణాలు ధారణ చేయి. నీ అడుగు జాడలలో నడుస్తూ నీ ఖ్యాతి విఖ్యాతి చేస్తాము. నీపై ప్రేమతో మా జీవితాన్నర్పిస్తాము. నీపై ప్రేమతో మా జీవితాన్నర్పిస్తాము. నీ అడుగు జాడలలో నడుస్తూ నీ ఖ్యాతి విఖ్యాతి చేస్తాము. నీపై ప్రేమతో